ఎక్కడున్నారా? రండ్రా బయటికి. దొంగ చోటక కొట్టడం కదరా, రండ్రా. ఇటు ఏంటి ఆటలాడుతున్నారు? రండి బయటికి, రండి. కమాన్ గుసగుసా. బావా ఎన్నో సౌండ్లు. నిన్ను కోపడే బంధనం నశించిపోయినది. ఇంకెవ్వరు కాపాడలేరా?
నన్ను వదిలేండి, మీ దండ పడతా, నన్ను వదిలేండి, నన్ను చెక్కండి. భయమేస్తుందా? ప్రాణాల మీద ఆశ కలుగుతుందా? మరి మమ్మల్ని పెళ్లి పేరుతో మోసం చేసి మమ్మల్ని కిరాతకంగా చంపినప్పుడు మాకెలా ఉంటుందా? ఎలా ఉంటుందా? వదిలేండి, తప్పైపోయింది, క్షమించండి. వదిలేస్తా. ఈ రోజు సండే అంటే ఈ రెయిన్బో క్యాలెండర్ లో వచ్చేది బ్లాక్ కలర్ కదా. నీకు కావాల్సినట్టుగా అదే కలర్ బట్టల్లో ఉన్నావు. నువ్వు టీనేజ్ లో రాసుకున్న ఆ కవితని భయపడకుండా తప్పులు లేకుండా పూర్తిగా సెట్ వదిలేస్తా. నిజంగానే వదిలేస్తారా? నిజంగానే వదిలేస్తా. చెప్పు 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 బోలరే చెప్పు. లేక తోడలోని అల్లరితనం, చిన్నపిల్లల్లోని అమాయకత్వం, భయం కనపడుతోంది. ఫీల్ నువ్వు చంపబోయే ముందు చెప్తావే అదే ఫీల్ తో మళ్ళీ చెప్పు. లేక తోడలోని అల్లరితనం, చిన్నపిల్లలోని అమాయకత్వం, బోలరే అదే ఫీల్ తో చెప్పు. రే చెప్పు. అది చెప్తే వదిలేస్తానని చెప్పి మోసం చేస్తారంటే? మోసమా? మేమా? నువ్వు మొత్తం చెప్పాక వదలకపోతే అప్పుడు మోసం అవుతుంది. ఇప్పుడు కాదు, చెప్పు. త్వరగా మిగతాది చెప్పు. మాట ప్రకారం వదిలేస్తా. ఫీల్ తో చెప్పు. గులాబీ పూలోని కోమలత్వం, చెప్పు. బోలరే గుర్తులేదా? గుర్తు చేయనా? పురి విప్పి ఆడే నెమలి అందం. చెప్పు. ఏంటి చెప్పవా? ఏయ్, మీరు చంపేస్తారని అర్థమైపోయింది. ఆటలాడకండి, రండి చంపండి నన్ను. వాటి అడుగుతున్నాడు. ఈ ఒక్కసారికి ముగ్గురు కలిసి పడి మాట విందామా? వీడు మనల్ని చంపాడని మనం వీడిని చంపితే వీడికి మనకి తేడా ఉండదు. అయినా వీడు చేసిన తప్పులకి శిక్ష ఒక్కసారిగా చచ్చిపోవడం కాదు, వీడు జీవితంతో చస్తూ బతకాలి. అమ్మాయిల్ని మానభంగం చేసి మోసం చేస్తున్న వీడికి, వీడి లాంటి మృగాలకి జీవితాంతం గుర్తుండిపోయే శిక్ష వేశాం. అక్క వద్దు వద్దు వద్దు, ఏ వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేండి. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. బాబా కంగ్రాట్స్ రా, వాడి చావుతో మన ఆపరేషన్ తిలోత్తం సక్సెస్ అయినట్టే. ఎస్. అదిగో మన సిస్టర్స్ వచ్చేసారు. ఇంత తొందరగా కాస్ట్యూమ్ చేంజ్ చేసేసారా? మాకెంతసేపు? ఇలా అంటే అలా వచ్చేస్తుంది. చంపేశారా? దేనికి పనికి రాకుండా చేసి రాస్తామే పిచ్చి కుక్కల పడేసా. మీరు మాకు సాయం చేయకపోతే మేము ఎప్పటికీ వాడి మీద ప్రతీకారం తీర్చుకునే వాళ్ళమే కాదు. మీ ముగ్గురికి చాలా చాలా శుక్రియా. శుక్రియా. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో. ఈ ట్యాంక్స్లు శుక్రియాలు మాకు ఎందుకు అక్కాయలు? మహి వచ్చినప్పుడు మీరు మాకు హెల్ప్ చేస్తే సరిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాల్ వచ్చింది.
రేయ్ అది నా ఫోన్ రా. అవును బావా, మా నాయన రింగ్ నేను పెట్టుకో గానీ నువ్వెందుకు పెట్టుకున్నావు? ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. అయితే ఓకే, మాట్లాడు. ఆ, మహికి 100 ఏళ్ళు కాల్ చేస్తుంది. హలో మహి. కార్తిక్, డాడ్ కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. వాట్, యాక్సిడెంటా? అవును, బాత్రూమ్ లో స్కిడ్ అయి పడ్డారు. ముక్కు పగిలి పైన 2 పళ్ళు ఊడిపోయి ఫుల్ గా బ్లడ్ వస్తుంది. అదేంటి, బాత్రూమ్ లో జారి పడితే దెబ్బలు తలకు కదా తగలాలి, మూతి పళ్ళెలా రాలే? అబ్బా, ఆయన ఫ్రంట్ కి పడ్డారు కానీ బాత్రూమ్ పైన పడ్డారు. అర్రే, అదేదో లోపల పడి ఉంటే సేఫ్ అయ్యేవారు కదా. సరే, హాస్పిటల్ కి వెళ్ళాక స్టాటస్ అప్డేట్ చేస్తాను. బాయ్ బాయ్. మహి ఫాదర్ బాత్రూమ్ లో కాల్ జారి పడ్డారంట. హాస్పిటల్ కి వెళ్ళాక స్టేటస్ అప్డేట్ చేస్తా అంది. కాలు వస్తే మహికి 100 ఏళ్ళు అనుకున్నాను బాబా, కానీ వాళ్ళ బాబు కాలు జారి పడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబా. ఇది కూడా కామెడీ అన్నా నీకు? ఏదో ఫ్లోలో చెప్పేశా, సారీ సిస్టర్. ఈ పొజిషన్ లో ఎల్లుండి ఇండియాకి వస్తారో రారో. వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు మనం అంతా ఇద్దరు రహే హే. వీళ్ళకి మదత్ చెయ్యాలి బెహన్. క్యా బోల్తి బెహన్? అంతే, హా బోల్తే. ఓకే, మార్నింగ్ ఎలాగో స్టేటస్ తెలిసిపోతుంది కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. ఓకే, అలాగే మేము బయలుదేరుతాం. బాయ్. బాయ్. అప్పుడు చంపా. బాయ్. బాయ్. సార్ 1500 సార్ ట్యాంకరు. ఏమయ్యా, సొమ్ము లేని ఏమైనా బ్యాంక్ కన్నవేసి పట్టరావాలా ఏంటి? సార్ మీ ఇష్టం ఉంటే ఎంచుకోండి, లేకపోతే లేదు సార్. వాటర్ లేవు సార్. ఏం మాట్లాడుతున్నావు? నీకు ట్యాంకర్ మీద కావాలంటే 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, లేకపోతే సరే వదిలేసేయ్. ఇవ్వండి సార్, ఎంతో కొంత. ఆ దారికి వస్తే ఇస్తాను. ఏమయ్యా, నీలాంటి వాళ్ళు నీళ్ళు అమ్ముకోబట్టే నీటి బకాసులు తయారైపోతున్నారు, అర్థమైందా? తీసుకో. భలే వాళ్ళు దొరికారు సార్. పొద్దున్న లేచి ఇడిగేం వాటర్ తక్కువ లేదు. పంపించారు నమస్తే సార్. నమస్తే. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. అన్నట్టు గంగ ఏం చేస్తుంది? ఫోన్ చేద్దాం. హలో బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గంగా. ఏంటి న్యూస్? అట్లాంటి ఇట్లాంటి న్యూస్ కాదండి, వెరీ వెరీ గుడ్ న్యూస్. అవునా? అవును బాబు గారు, మన బంగ్లాలో ఉన్న ఆత్మలు త్వరలో ఎగిరిపోబోతున్నాయి. ఏంటి, నిజమే? అయ్యో నిజం బాబు గారు. మన కార్తిక్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళు కష్టపడి వాటికి హెల్పింగ్ చేసినారు. వాటి కోరిక తీరడంతో అవి ఫ్లయింగ్ అయిపోతున్నాయి. ఏంటేంటేంటి, కార్తీక్ వాళ్ళు ఆత్మలకు హెల్ప్ చేశారా? అవును బాబు. అర్థం కాలేదు, కొంచెం క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పు. చెప్తా బాబు. గ్యాపింగ్ లో జరిగిన అసలు కథ ఏంటంటే, అది అది బాబు జరిగింది. అంటే ఈ లెక్కన కార్తీక్ వాళ్ళకి ఆత్మలు కనపడుతున్నాయి. కనబడుతున్నాయి బాబు. హ? వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు బాబు. కార్తీక్ వాళ్ళు చెప్పే మాటలు ఆత్మలు కూడా వింటున్నాయన్నమాట. కరెక్ట్ బాబు. అయితే ఈ సిచ్యువేషన్ ని మనకి అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు అన్నమాట. హాయ్ కార్తిక్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? జిమ్ కి వెళ్ళలేదా? జిమ్ దగ్గరే ఉన్నాను బంగారు. డాడ్ కి ఎలా ఉందో తెలుసుకుందామని కాల్ చేశా. యాక్చువల్లీ నేను నీకు అప్డేట్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఓ, నథింగ్ సీరియస్. 5 days బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అవునా? మరి నా బంగారాన్ని కలవడానికి ఇంకో 1 week వెయిట్ చేయాలి. ఇంకో 1 week ఎలా వెయిట్ చేయాలి? వర్కౌట్ చేసుకో, బిజినెస్ చేసుకో, అప్పుడప్పుడు ఈ బంగారంతో మాట్లాడుకో. అంతేనా? అంతే కార్తిక్. కార్తిక్, మమ్మీ కాల్ చేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బై, టేక్ కేర్. టేక్ కేర్.
మ్యాటర్ మొత్తం వినేశారా? మ్మ్. ఓ మళ్ళీ రిపీట్ చేయకుండా టైం సేవ్ చేసినందుకు థ్యాంక్స్. పదండి మరిడం వాళ్ళకి చెప్దాం. ముందు అయితే నువ్వు లోపలికి రా, చెప్తా. పద. సో మహి వాళ్ళు ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ వస్తారు. అయితే మాది కూడా అప్పటిదాకా ఉండి మీకే మదత్ చేసి వెళ్తుంది. ఏమంటావు చెల్లి? క్యా బోల్తీ బెహన్? నేనేంటంటాను? అలాగే అంటాను. తూ క్యా బోల్తీ బెహన్? और क्या बोलती? हाइच बोलती. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కళ్యాణి. అదేంటి ఈ డ్రామాలో నా క్యారెక్టర్ లేదా? ఆ? ప్రస్తుతానికి లేదు, అవసరం వచ్చినప్పుడు అని కాల్ చేస్తాడు. మైహూనా ఎందుకు టెన్షన్ పడతావు? రేయ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. ఓకే బావా, రా కళ్ళు రా. ठीक है कार्तिक, हम भी चलते हैं. बाय. खुदा हाफिज. ఇదేంటి బ్రోకర్ బాబ్జీ కాల్ చేస్తున్నాడు? కార్తీక్ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానండి. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంట్లోనే ఉంటాను రండి. అమ్మో నేను ఆ ఇంటికి రాలేనయ్యా, నువ్వే బయటికి రావాలి ప్లీజ్ కార్తీక్. సరే ఎక్కడికి రావాలి? ఏమై ఉంటదబ్బా? రే ఆ బావా వత్తనా వత్తనా, ఆగు. ఇక్కడ లేడురా. అదిగో అక్కడ ఉన్నాడు. పద. రండి రండి. దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. యూత్ కదా, ఆ మాత్రం చమత్కారం ఉండాలి. రండి అలా కూర్చుని మాట్లాడండి. ఇంటికి రాకుండా గుడికి ఎందుకు రమ్మన్నారు? ఎందుకంటే సూసైడ్ చేసుకోబోతున్నానని చెప్పడానికి. వాట్? సూసైడా? అవును, ఆత్మహత్య. బట్ వై? ఎందుకు? చెప్తాను. ఎందుకంటే అద్దెకొచ్చి పారిపోయిన వాళ్ళ అడ్వాన్సులు నొక్కేస్తూ కార్ లోను, హోమ్ లోను, పిల్లల స్కూల్ ఫీజులు కట్టి మిగతా బ్యాలెన్స్ తో ఇంటికి సరుకులు తెచ్చుకుని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్న నా జీవనాధారం పోయింది. కాబట్టి పెళ్ళాం బిడ్డలతో రోడ్డు మీద పడిపోతున్నాను. కాబట్టి అంటే ఆ బంగ్లాలో ఉన్న సోల్సే మీ సోలో ఇన్కమ్ కి కారణమా? అవును. కానీ ఆత్మల్ని అడ్డు పెట్టుకుని ఇలా డబ్బు సంపాదించడం తప్పు కదా? తప్పే, కానీ తప్పక చేస్తున్నాను. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా ఆలోచించండి, ఏదో ఒక ఆల్టర్నేట్ ఐడియా వస్తుంది. ఏం థాట్స్ రావట్లేదే. వచ్చింది వచ్చింది, ఐడియా వచ్చింది కార్తీక్. అవునా? ఏంటది? మీరు నాకు హెల్ప్ చేస్తారంటే చెప్తాను. మీ ఐడియాకి మేము రీఛార్జ్ చేయించాలా? రేయ్ ఓ సారీ బాబా. ఆ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటే తప్పకుండా హెల్ప్ చేస్తాం. అదేంటో చెప్పండి. నేను ఆ ఆత్మలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించకుండా ఉండాలి అంటే మీరు నాకు ఆ ఆత్మలను చూడగలిగే, మాట్లాడగలిగే సీక్రెట్ ఏంటో చెప్పాలి. సీక్రెటే కాదు, ఆ మంత్రం చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ పవర్ ఓన్లీ మా బావగారికి తెలుసు. అయినా సీక్రెట్ తెలుసుకుని మీరేం చేస్తారు? దెయ్యాలు పట్టిన బాధితుల దగ్గరికి వెళ్లి ఆ దెయ్యాలతో మాట్లాడి వాటి ప్రాబ్లం సాల్వ్ చేసి దెయ్యాల మంత్రికుండా అవుతాను. 4 రాళ్లు వెనకేసుకుంటాను. అబ్బో చాలా ప్లాన్ వేసేవరా. బ్యాడ్ లక్. ఆ పవర్స్ మీకు తప్ప ఇంకెవరికి వర్కౌట్ అవ్వవు అంటే ఇంక నాకు సూసైడ్ గతి. మాటి మాటికే సూసైడ్ అనకండి. ఒక పని చేద్దాం, ఆ మాంత్రికుడి పని ఏదో మేమే చేస్తాం. వచ్చే అమౌంట్ లో 50-50 తీసుకుందాం. నన్ను నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబు. బట్ మహి వచ్చే వరకు మాత్రమే మేము ఈ పని చేయగలం. మీకు ఓకేనా? ఓకే ఓకే. ఆ రకంగా బ్రోకర్ బాబ్జీ బ్రతుకు తెరువు కోసం దయ్యాల మాంత్రికులుగా మారిన మన మిత్ర బృందం మొట్టమొదటి టాస్క్గా
ఓ ఎమ్మెల్యే భార్య గారికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి మొదటి అడుగు వేశారు. ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు? రండి స్వామి. రండి స్వామి. పదండి. గోవింద శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. పోదండి. రండి స్వామి. రండి స్వామి. రండి స్వామి. ఎమ్మెల్యే గారు, నేను చెప్పిన కుర్ర స్వామీజీలు వీళ్లే. నమస్కారం స్వామీజీ. బాబా ఈ దయ్యాన్ని మనం డీల్ చేయగలమా? 6 నెలల నుంచి ఆ దయ్యం నన్ను నా భార్యని టార్చర్ పెడతాం స్వామి. ఎన్ని తాయెత్తులు కట్టించినా, ఎంతమంది బాబాలను పిలిచినా గాని ప్రయోజనం కనిపించట్లేదు స్వామి. చిన్నవారైనా ఎంతో అనుభవం ఉందని బాబ్జీ గారు చెప్తే ఒకసారి ప్రయత్నం చేద్దామని పిలిపించాను స్వామి. ఎలాగైనా మీరేం వరి అవ్వకండి. ఆ దయ్యాన్ని మేడం బాడీలోంచి తరిమి కొట్టే బాధ్యత మాది. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద.